అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. పండగ అంటేనే మన ఫుడ్ మెనూలో కంపల్సరీగా పులిహోర అనేది ఉంటుంది కదా. అందులోనూ ఉగాదికి మామిడికాయల సీజన్ అనమాట. ఈ ఉగాదికి మనము ఎక్కువ మంది రెఫర్ చేసేది మామిడికాయ పులిహోర. మీకు ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. దానికి అసలు ఏమేమి కావాలి, ఎలా చేయాలో చూపిస్తాను, రండి. మామిడికాయ పులిహోరకి మీకు నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాసు అన్నానికి కొలతకి మీకు ఇవి చిన్న సైజు కాబట్టి 2 మామిడికాయలు పట్టినాయి. కొద్దిగా మీడియం సైజు, కొద్దిగా పెద్ద సైజు అయితే ఒక మామిడికాయ సరిపోతుంది. ఎప్పుడైనా మామిడికాయ పులిహోర చేయాలి అంటే పుల్లగా ఉంటేనే అది టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా మీరు అది చూసుకొని చేయండి. కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి చూసారా, నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇట్లా నిలువుగా కట్ చేసుకోండి. శనక్కాయలు, బుడ్డలు, తాలింపు గింజలు, పులిహోరకి కంపల్సరీ కావాల్సింది కొద్దిగా ఇంగువ, మామిడికాయని నేను ఇట్లా తురిమి పెట్టేసేసుకున్నాను. తగినంత పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్. నేను అన్నాన్ని కూడా ఇట్లా చూసారా, అన్నం ఉడికించి పెట్టేశాను. దీన్ని మీరు 1కి 2 వాటర్ పోసేసి 3 విజిల్స్ రానియండి. లేదు విడిగా కూడా వండుకోవచ్చు. మీకు ఒక చిన్న టిప్ కూడా చూపుతాను. పులిహోరకి ఎప్పుడైనా అన్నము ఇట్లా పొడి పొడిగా ఉండాలన్నమాట. అన్నం ఇట్లా పొడి పొడిగా రావాలంటే అన్నం ఉడికేటప్పుడే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అప్పుడు మీకు అతుక్కోకుండా, ఉండలేకుండా ఇట్లా పొడి పొడిగా వస్తుంది. మరి ప్రాసెస్ ఎట్లా చేద్దామో చూద్దామా. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయినాక తాలింపు గింజలు వేసేసేయండి. పులిహోరలోకి ఇంగువ కంపల్సరీ అన్నా కదా, ఒక చిటికెడు చూసారా, నేను ఈ క్వాంటిటీలో ఇంగువ తీసుకుంటున్నాను. ఇంగువ, మనం పచ్చిమిర్చిని నిలువుగా ఇలా తరుక్కున్నాం కదా, పచ్చిమిర్చి వేసేయండి. అవి వేగుతూ ఉంటాయి. వేగినాక మనం ఈ శనక్కాయలు కూడా వేసేసేయండి. మనకి తాలింపు ఎంత బాగా ఫ్రై, గోల్డెన్ కలర్ అంటారు కదా, ఎంత బాగా ఫ్రై అయితే పులిహోర అంత టేస్ట్గా ఉంటుంది. ఈ ఒకటి అబ్జర్వ్ చేయండి, మామిడికాయ పులిహోర చేసేటప్పుడు పుల్లగా ఉండాలన్నమాట. ఇన్ కేస్ మీరు చేసేటప్పుడు పులుపు కొద్దిగా తక్కువ అనిపించిందంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. కాయల్ని బట్టి ఉంటాయి, అవి పులుపు ఎంత ఉంటుందో మనకి తెలియదు కదా. దీంట్లోకి మాత్రము తాలింపు కాకుండా లాస్ట్కి కరివేపాకు వేయండి. కరివేపాకు బాగా ఫ్రై కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా ఉంటేనే పులిహోరకి టేస్ట్ ఉంటుందన్నమాట. లాస్ట్లో వేసుకోండి. కరివేపాకు కూడా కొద్దిగా వేసేసాను. బాగా ఫ్రై అవుతూ కొద్దిగా పచ్చిగా ఉంటేనే పులిహోర టేస్ట్ ఉంటుంది. కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. రుచికి సరిపడిన ఉప్పు, పసుపు కొద్దిగా, ఇవన్నీ కొద్దిగా బాగా ఫ్రై అయ్యిద్దాము. మనకి ఆ శనక్కాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, శనక్కాయలు కూడా గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మామిడికాయ తురుము వేసేయండి. మామిడికాయ తురుము ఇట్లా వేసేసి కరెక్ట్గా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. మొత్తం ఇట్లా కలిపేసేసి ఇది మగ్గడానికి మనకు ఒక 5 మినిట్స్ పడుతుంది. సిమ్ముల్లోనే చేసేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఇట్లా పెట్టేద్దాము. చూసారు కదా, ఇట్లా బాగా ఒక 5 మినిట్స్లో మన మామిడికాయ తురుము అంతా బాగా ఇలా మగ్గిపోతుంది. ఇట్లా అన్నంలో వేసేసేయండి. దీన్ని బాగా ఇట్లా కలిపేసేయండి. ఎంతో టేస్ట్గా ఉండి మామిడికాయ పులిహోర అనేది రెడీ అవుతుంది. ఎప్పుడైనా పులిహోరకి కొద్దిగా పలుకుంటేనే బాగుంటుందన్నమాట. కలిపేస్తాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తము కలిపేసుకుందాము. మామిడికాయ పులిహోర రెడీ అయింది. మరి మీరు కూడా ఈ ట్రెడిషనల్ వంటని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.